హలో రామ్ సార్. హాయ్ నారాజు. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. ఈ క్లాస్‌కి అటెండ్ అయినటువంటి ఒక సైంటిస్ట్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ లాస్ట్ టైము నిజంగా అన్‌బిలీవబుల్ అండి. అంటే మనం చేసేటువంటి వర్క్ ఏదైతే ఉందో దాన్ని గుర్తించి నేను అంత చిన్నగా ఇవన్నీ వచ్చాయని నేను అనుకోవట్లేదండి. దీని వెనక చాలా రీసెర్చ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఒక సైంటిస్ట్ కాబట్టి ఆ కంటెంట్ వాల్యూ కానివ్వండి, మీరు మాట్లాడిన విధానం కానివ్వండి అర్థమైంది. ఇంకొక అతనికి మనం ఏది ఇస్తే అది తిరిగి రిటర్న్ వస్తుందని చెప్పడానికి నేను లైవ్‌లో బెస్ట్‌గా నేను చూసిందే నా ఎగ్జాంపుల్ అండి. నేను వేరే వాళ్ళకి మనీ ఇవ్వాలి, సర్లే పోతే పోయిందని చెప్పేసి ముందే ఇచ్చేసాను మొత్తం. ఇస్తే లేదు లేదు అవసరం ఉన్నప్పుడే మళ్ళీ మీ అవసరాలు ఏమైనా ఉంటే క్లియర్ చేసుకుని దాని తర్వాత మళ్ళీ ఇవ్వండి అని చెప్పి చెప్పటం. అంటే ఏదన్నా సాటిస్ఫాక్షన్ని ఇవ్వగలగటం అనేది ఇలా చెప్తున్నాను కాదు రామ్ సార్, హార్ట్తో మాట్లాడాలంటే ఓన్లీ రామ్ జలదుర్గం గారే. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో ఒక్కసారి కొంతమందికి మళ్ళీ మనం క్లాస్ అనౌన్స్ చేశాం కాబట్టి 9th సో మిరాకిల్స్ అనేవి ప్రతి ఒక్కరూ చూడాలి కాబట్టి ప్రీవియస్ క్లాస్కి అటెండ్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారో ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. ఆగస్ట్ 9th అయితే క్లాస్ ఉంది. విన్న తర్వాత మీరు జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించి జాయిన్ అవ్వండి. ఒకసారి చూపిద్దాం సార్. తప్పకుండా. మీరు ఫస్ట్ టైం మీరు వచ్చిండ్రు అదే రోజు నేను చూసిన, ఆ రోజు నుంచి మీ నోటి గుంట ఏదైతే వెళ్తుందో ప్రతి క్షణం నేను అదే అవగాహన చేసుకుంటా మా పొలంలో మాక్సిమం 20 ఏళ్ల సంది వాటర్ లేదు. మీరు చెప్పిన ఆలోచనలు లేని దాని గురించి ఆలోచన పడకు, ఉంటే నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో ఆ సంతోషం నువ్వు డైలీ నువ్వు విజువలైజ్ చేసుకో అని చెప్పిరా. అది ప్రతి క్షణం మా పొలంలో నీళ్లు ఎంత ఎక్కువ అదే నేను థాట్ రిలీజ్ చేసిన. అదొకటి పొలం సక్సెస్ అయింది. ఇంకొకటి సార్, జీవితం ఏమైందండి పొలంలో? పొలంలో మా నాన్నగారి మా తాతగారు పొలంలో అంటే నీళ్ళు ఎక్కువ లేకుండే సార్. ఇక మీరు చెప్పిన ఆలోచన లేని దాని గురించి టెన్షన్ పడదు, ఉన్న దాని గురించి సంతోషపడు. ఆ వాటర్ ఎక్కువ ఉంటే మీరు ఎంత సంతోషంగా పడతారంటే నేను అది ఆలోచన చేసుకుంటున్నాను. లేని గురించి ఆలోచన ఎందుకు, ఉన్న దాంట్లో సంతోషపడితే ఎంత బాగుంటుందని, అది నిజంగా నీళ్ళు ఉంటే ఎంత బాగుంటుందని నేను ఊహించుకున్నా. ఆ బోర్ వేసినప్పుడు మా పొలంలో బోర్ వేసినట్టు ఎక్కువ నీళ్ళు వచ్చినట్టు బాగా ఆలోచన చేసిన, సంతోషంతో ఉన్నా. డైరెక్ట్ అనుకోకుండా ఒక రోజు పాయింట్ చూపించినాం, సంతోషంగా ఫుల్ వాటర్ వచ్చింది. అప్పుడు నేను సంతోషపడ్డా. ఇంకొకటి విజువలైజ్ అనేది మీ నోటుకుంటా మీ ఆలోచన ప్రకారంగా నేను నిన్న అది ఎట్లుంటుందో అని తెలుసుకొని నేను ఈ క్లాస్ అటెండ్ జరిగింది. ప్రతి క్షణం ఉన్నదానికి కృతజ్ఞత చెప్పడం అని మీరు చెప్పిండ్రు. చాలా 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 మీకు మా జీవితం అంతా రుణపడి ఉంటాం సార్. ఇంకొకటి, నేను ఫార్మర్ బిడ్డను. ఎప్పుడు చూసినా జీవితంలో ఎన్నో కొన్ని కష్టాలు ఎదుర్కొన్నాను. కానీ మీరు ఈ 5 రోజుల క్లాస్ అంటే ఏదున్నా ఉన్నదాని గురించి కృతజ్ఞత భావనంతో ఉండమని చెప్పిండ్రా. నా శరీరం మొత్తం నిండిపోయింది అన్నమాట. ఎంతో ఆరాటపడ్డం, సంతోషంగా ఉంటే అన్ని మన చుట్టే ఉన్నాయని అనిపించింది. సార్ ఈ జన్మకు ధన్యం, కృతజ్ఞత చెప్తున్నా. తెలుసో తెలియకుండా ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి. మీ క్లాసు రైతు బిడ్డగా మీరు మాట్లాడిన మాటలు చాలా విలువైనవి. మాకు చాలా సంతోషం. మీ పొలంలో నీళ్లు పడ్డాయంటే మా కడుపులో భోజనం పడిందని అర్థం. మామిడి తోట మీరు ఎకరాలు చెప్పాలా, 20 ఎకరాలు నేను విజువలైజేషన్ కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నా. అది మళ్ళీ చేపించారు మీరు. అంటే దాంట్లో రకరకాల ఫ్రూట్స్ అవన్నీ ఎక్స్ట్రా మీరు చెప్పారు. కానీ దాంట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటది. అది ఎంత అంటే ఒక తొట్టి లాంటిది. మేము అప్పుడప్పుడు వెళ్ళి వారం ఎంజాయ్ చేసి వస్తూ ఉంటాం. ఆ 20 ఎకరాల మామిడి తోట నాకు ఎప్పటి నుంచో కనపడుతుంది. అది ఇప్పుడు చేపించారు ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే మీ క్లాస్ లోకి వచ్చే ముందు ఒక అద్భుతం జరిగింది నాకు. క్లాస్ క్లోజ్ ఇప్పుడు మళ్ళీ అద్భుతం చూపించారు. అసలు నా కోసం ఈ జూలై 12 క్లాస్ పెట్టారా అనేది నాకేం అర్థం కావట్లేదు సార్. నాకు చాలా చాలా సంతోషంగా, చాలా అద్భుతంగా, చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ క్లాస్ కి అకౌంట్ అయిపోయాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ 5 days చాలా అద్భుతంగా జరిగింది, చాలా చాలా అద్భుతంగా జరిగింది. మీరు అసలు మనీ అనేది హైలైట్ చేయకుండా అది దేని చుట్టూ అల్లుకొని ఉంది అన్న విషయాన్ని, ఆ వల అనేది ఇప్పుడు దాకా మాకు తెలియని విషయాన్ని మీరు అలా తీశారు సార్. అది చాలా అద్భుతం. అవన్నీ ఉంటేనే ఇది వస్తది అనే విషయం చూసారా. కరెన్సీ అనేది ఒక ప్రవాహం, ఆ ప్రవాహం మన దగ్గరికి వచ్చేస్తుంది. ఇది అద్భుతమైన క్లాస్ కి మీ దగ్గరికి రావడం జరిగింది. సైంటిఫిక్ గా రుజువు చేసుకుంటూ అన్ని ప్రాక్టికల్ గా ఇది ఎట్లా జరిగింది, ఇది ఎట్లా జరిగిందని ఒక అద్భుతమైన క్లాస్ కి వచ్చాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరూ ఏమనుకుంటారు, ఎంతసేపు మనీ వస్తానే
ఇన్ని రోజులు అనుకునేది ఏంటంటే మనీ వస్తేనే సక్సెస్ వస్తుంది అనేది అందరు అనుకుంటున్నారు. మనీ ఉంటేనే సక్సెస్, లేదంటే ఏదైనా విజయం సాధిస్తేనే సక్సెస్ అనే దాని మీదనే చాలా మంది అనుకుంటున్నారు. కానీ హ్యాపీనెస్ ఉంటే అది అన్ని వస్తాయి అనేది నేను తెలుసుకున్నా ఈ రోజు. అంటే ఆల్మోస్ట్ అదే అందరూ అదే చెప్తున్నారు. ఇంకా మీరు ఇంకా క్లియర్ గా డీప్ గా చెప్పేసారు. ఇది సబ్జెక్ట్ పరంగా మంచిగా అనిపించింది. కానీ యా 5 days అనేది నాకు కొద్దిగా ఇంకా మంచిగా ఇంకొక 5 days ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ అనిపించింది నాకు ఈరోజు. అంటే బేసిక్ అంటే చాలా మంది ఇప్పుడు అంతా ఈ క్లాసులలో చెప్పేది ఇప్పుడు ప్రజెంట్ మొత్తం ట్రేడ్ నడిచేది ఏంటంటే టెక్నిక్స్, విజువల్ అఫర్మేషన్స్ అండ్ ఓపెన్ అప్, ఈ టెక్నిక్స్ మీదనే టోటల్ లా ఆఫ్ అట్రాక్షన్, ఈ టెక్నిక్స్ మీదనే అఫర్మేషన్స్ మీదనే టోటల్ సబ్జెక్ట్ లాగిస్తున్నారు. ఇక్కడ మీరు జనరల్ బేసిక్ సబ్జెక్ట్ దీని మీదనే ఆధారపడింది. ఇక్కడ లేనప్పుడు మీరు ఎన్ని నేర్చుకున్నా వేస్ట్ అనేది దాని మీద సబ్జెక్ట్ మీరు చెప్పేసరికి నాకు మంచిగా అనిపించింది. సార్ ఎప్పుడు కనపడతాడా, క్లాస్ ఎప్పుడు కనపడుతుందా, జాయిన్ అవుదాం అనేది మా కాన్సెప్ట్. హ్యాపీనెస్ క్రియేట్స్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్, దట్స్ వాట్ ఇట్ ఈస్ అన్నట్టు. యాక్చువల్గా అంటే అన్నీ ఉంటే హ్యాపీగా ఉంటాం అని కాకుండా హ్యాపీనెస్ ఉంటేనే అన్నీ వస్తుంది లైఫ్లో అనే పాయింట్కి తీసుకెళ్ళలేకపోయారు. అది ఎవర్ గ్రీన్ ట్రూత్ చెప్పేశారు ఆల్రెడీ. ఫస్ట్ డేకి వచ్చే కొద్దికి జ్ఞానామృతం, వట్ ఎవర్ వి సి ద భావన జ్ఞానామృతం, అమృతము తేనెతొట్టే ఆ కైండ్ ఆఫ్ థింగ్. యువర్ help us a lot how to get avoid of all the limiting beliefs and how to control our mind. ఆ కాన్సెప్ట్ లో ఇట్స్ వెరీ వండర్ సార్. మనీని లిమిటింగ్ బిలీఫ్స్ ఎట్లా మనం ఇచ్చేస్తాం, దాని గిల్ట్, షైనెస్, నీడ్ టు బి సీన్ యాజ్ గుడ్. ఈ క్యాడర్లో ఎక్కడ చూసినా ఏదో ఒక దీంట్లో మనం ఉంటాము, ప్రతి పర్సన్ ఉంటాడని. దాన్ని ఎట్లా చూస్ చేసుకునే దానికి మాకు ఒక ప్యాటర్న్ లేదు. సో దాన్ని ఎమోషనల్ కోషియంట్ తో మ్యాచ్ చేసి, ఇంటెలిజెంట్ కోషియంట్ ఒకటే కాదు నాన్న, మీకు లేనిది ఎమోషనల్ కోషియంట్, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ సబ్ కాన్షియస్ మైండ్ లో వాట్ ఎవర్ ఉంటుందని దీన్ని తీసుకెళ్లి ఐ ఓపెన్ చేశారు. వీ కెన్ ఫైండ్ ఇట్ అవుట్ వేర్ వీఆర్ ల్యాకింగ్ దట్ వన్, దాన్ని తెలుసుకోగలుగుతున్నాం. సో నెక్స్ట్ నిజమైన సంపద ఏమి అనే కాన్సెప్ట్కి వచ్చినప్పుడు మనల్ని మనం ప్రేమించుకున్నాం, ఎక్కడున్నా సంతోషంగా ఉండడం, ఎంత ఉన్నంగా సంతోషంగా ఉండడం, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్ అనేదాన్ని జ్ఞాన సంపదతో, సమృద్ధి భావనతో, ఆ భావన అనేది వెరీ ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్ ని అసాధ్యం నుంచి అనివార్యానికి ఈ ట్రావెల్ అనేది ఆత్మవిశ్వాసం అని ఒక నావతో ఎట్లా ఇది చేయాలనేది ఇట్స్ వండర్ఫుల్. క్లాస్ జాయిన్ అవటం నాకు అదృష్టంగా ఉంది సార్. చాలా హ్యాపీనెస్ సార్. నా యొక్క మొక్కలోనే చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఏది కావాలి అనేది ఈరోజు నాకు లభించింది సార్ ఈ ద్వారా. ఆ విషయం మీకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు నుండి నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. నాకైతే సార్ అసలు బాడీ అనేది వైబ్రేషన్స్ తో ఉంది సార్. ఆ థర్డ్ ఐ కాడ రోజు అంతకు ముందు కన్నా కూడా బెటర్ గా ఉంది సార్. నాకు అర్థమైందంటే రోజు ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా ఫ్యూచర్ బాగా ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను సార్. అవకాశం దొరికినందుకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా సార్. ఈ సెషన్ ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే, మనీని ఎంత హ్యాపీగా ఇవ్వగలిగితే మనకు అంతే హ్యాపీగా మనకు రిటర్న్స్ వస్తాయి అన్నది ఆ కాన్సెప్ట్. ఐ కెన్ సెన్స్ ఇట్ వాజ్ వెరీ గుడ్ కాన్సెప్ట్. అండ్ చాలా టెక్నిక్స్ కూడా చెప్పారు ఎలా ఉండాలా ఏంటి అనేది. అయితే ఇది ఫస్ట్ టైం కాబట్టి డ్యూ టు మై ప్రీవియస్ రిజిడ్నెస్ ఐ కుడెంట్ అడాప్ట్ ఎవ్రీథింగ్, బట్ స్లోలీ బై త్రూ ప్రాక్టీస్ వీ కెన్ అచీవ్ అని చెప్పి అనుకుంటున్నా సార్. ఫర్దర్ గా కూడా విల్ ట్రై టు రీచ్ యూ అవుట్ ఫర్ పర్సనల్ కోచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వినయ్. ఇంకా మీ నుంచి ఎంత తీసుకున్నదో కన్నులా ఉంది మాకు. ఆ ప్రవాహం తీసుకోవాలనుంది మాకు. చాలా సంతోషం అండి. రియల్లీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ ప్రవాహం పుట్టడానికి కూడా కారణం ఏంటంటే అండి, తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటే ప్రవాహం తయారయ్యడం అంత తయారవుతూ ఉంటుంది అంతే. నా గొప్పతనం కాదు, ఇవ్వడానికి సిద్ధంగా నేనుంటే తీసుకోవడానికి మీరున్నారు కాబట్టి అందుకే అది ప్రవాహం తయారైంది. థ్యాంక్ యూ సో మచ్. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ సార్. నాగరాజు గారితో మీరు మాట్లాడేటప్పుడు ఆయన చాలా మందిని ఇంటర్వ్యూస్ చేస్తుంటారు, కానీ మీ నుంచి వచ్చే సమాధానమే మాకు మీరు చెప్పే మెసేజ్ బాగా ట్యూన్ అవుతుంటది. అది అందుకని అది అలా కనెక్ట్ అయ్యామని మాకు ఫీలింగ్ సార్. అందుకే జాయిన్ అయ్యాము. ఇంకా ముందు కూడా జాయిన్ అవుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లాస్ట్లో ఆయన చెప్పిన దానికి ఫస్ట్లో వీళ్ళందరూ ఎలా గ్రాటిట్యూడ్ చూపించారు అనేది మొత్తం మర్చిపోయాను నేను. కానీ నాకు ఒకటి బాగా నచ్చింది. ఒక రైతు తనకి ఏం కావాలనేటువంటి దాని మీద ఈ తృప్తి నాకు కావాలి అనుకొని మీ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత
నేను ఒకటి విజువలైజ్ చేశాను, ఇట్లా బోరు పడితే బాగుంటుంది అనుకున్నటువంటిది, అది వాళ్ళ మాకు జరిగింది అని. దాని తర్వాత మీరు ఒక మాట అన్నారు కదా, అక్కడ మీకు నీళ్ళు పడ్డాయి, ఇక్కడ మాకు భోజనం పడినంత బాగుంది అని చెప్పేసి, బా తృప్తిగా ఉంది సార్ ఆ మాట. చాలా ఎంత హాయిగా ఉందనంటే, ఇలాంటి రిజల్ట్స్ చూసినప్పుడే కదా విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ అనేది ఎంత తృప్తినిస్తుందో అనేటువంటిది తెలుస్తుంది అనేది. మహారాజ్ విజువలైజేషన్ ప్రకృతి కూడా ఎట్లా స్పందిస్తుంది అనడానికి, చాలా ఏళ్ళుగా నీళ్ళే లేని ఎండిపోయిన నేలలో విజువలైజేషన్లో అతను ఒక కృతజ్ఞతాపూర్వకమైన భావాన్ని ప్రతిరోజు పెంపొందించుకొని విజువలైజేషన్ ద్వారా నీళ్ళను కూడా రప్పించగలగడం అంటే చాలా గొప్ప విషయం. అంటే ప్రకృతి నీ ఆలోచనలకు, నీ భావోద్వేగాలకు స్పందించి నీకేం కావాలో, ఎప్పుడు కావాలో అప్పుడు అందించడానికి సిద్ధంగా ఉంది అనడానికి ఇవన్నీ ఉదాహరణలు. అందుకే విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీలో సో ఆగస్ట్ 9th జరుగుతుంది. ఎన్రోల్ చేసుకుందాము అనుకున్నటువంటి వాళ్ళు అంటే చాలామంది అడుగుతున్నారు. అందులో ఒక మాట కూడా నాకు బాగా నచ్చింది, 5 days అయిపోయిందా, తవ్వే కొద్దీ గని బయటకు వస్తున్నట్టుందని చెప్పేసి అన్నారు. సో అందుకే 7 days పెట్టారు రామ్ గారు. సో దీనికి చాలా స్టడీ చేయడం, చాలా రీసెర్చ్ చేయడం అంటే మీరు స్టడీ చేశారు కాబట్టే ఒక రైతుకు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్, ప్రకృతి కూడా కదిలించగలిగేంత హై పొటెన్షియల్ మన ఆలోచనలో ఉంది అని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అది. అవును, అంతకంటే ఎక్కువ ఏముంటుంది సార్, మీరు నేను కూర్చొని మాట్లాడుకోవడానికి. ఆ సాటిస్ఫాక్షన్ ఒకటి చాలు. అదే త్రివిక్రమ్ గారు ఒక సినిమాలో అదే ఒక డైలాగ్ చెప్తారు కదా, ఆ ఒక్క మాటతో 2 జేబుల్లో చేతులు పట్టుకొని లేచి వెళ్ళిపోయానని చెప్పి. ఎక్కడికి వెళ్ళిపోకండి, 2 చేతులు జేబులో పెట్టుకొని నేరుగా ప్రోగ్రామ్కి వచ్చాను, అటెండ్ అవ్వండి. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీకి జాయిన్ అవ్వాలి. ఈసారి 7 daysలో నారాజు 7 days పెంచాం మనం. కొత్త కాన్సెప్ట్స్ తీసుకొస్తూ 7 daysలో సబ్కాన్షియస్ బిలీఫ్ సిస్టమ్, ఇంతవరకు మారని బిలీఫ్ సిస్టమ్ని ఎట్లా మార్చాలో దాని రహస్యాన్ని చెప్తాను. ఇంతవరకు మనం ఏ ఇంటర్వ్యూలో కూడా ఇవ్వలేదు. సబ్కాన్షియస్ మైండ్ లెవెల్ నుంచి బిలీఫ్ సిస్టమ్ మారిన తర్వాత వెంటనే మీకు ప్రపంచం కొత్తగా కనిపించడం మొదలు పెడుతుంది. అట్లా ఈ ప్రపంచాన్ని, పరిస్థితుల్ని, జీవితాన్ని కొత్తగా చూడాలనుకునేవాళ్ళు ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయితే ఖచ్చితంగా అనుభవాన్ని పొందుతారు. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది. ఎస్, ప్రకృతి ఒడిలో కనిపించేటువంటివి మీ ఆలోచనలతో చూసేవి మీ కంటి ముందు కనిపించాలి అనుకుంటే విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీలో జాయిన్ అవ్వచ్చు. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. నేవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ రామ్.